ఆ ఇద్దరు నేతలు చాలా సీనియర్లు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వెలుగొందారు. ఒకరు తూర్పుగోదావరికి, మరొకరు పశ్చిమ గోదావరికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ ఇద్దరు నేతలు యాక్టివ్గా లేకపోయినా లేఖలతో వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఆ ఇద్దరు నేతలు జనసేనతో కలిసి ప్రయాణిస్తే లక్షలాది మంది చిరకాల స్వప్నం నెరవేరుతుందా? ఇంతకు ఎవరు ఆ నేతలు? వాళ్ళిద్దరూ రాజకీయ ఉద్దండులు. రాజకీయాల్లో ఎన్నో ఉద్దాన పతనాలను చూసిన వాళ్ళు. మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవాళ్ళు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. ఇద్దరూ తెలుగుదేశంలోనూ కాంగ్రెస్లోనూ మంత్రులుగా పనిచేసిన అనుభవం, ఎంపీలుగా కూడా విజయం సాధించారు. ఒకరు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముద్రగడ పద్మనాభం అయితే, మరొకరు ఉమ్మడి పశ్చిమ గోదావరికి చెందిన చేగొండి హరిరామ జోగయ్య. జోగయ్య గత కొంతకాలంగా జనసేనాని పవన్ కళ్యాణ్కు ఆత్మీయ లేఖల పేరుతో వరుసగా లేఖలు రాస్తూ సూచనలు చేస్తున్నారు. తాజాగా లేఖ రాసి నీకు తోడుంటామని పవన్ కళ్యాణ్కు భరోసా ఇచ్చారు. అదేవిధంగా ముద్రగడ పద్మనాభం కూడా ఈ మధ్య కాలంలో జనసేనలో చేరతారని టాక్ వచ్చింది. కానీ చేరలేదు. కూటమిలో జనసేనకు 24 సీట్లు కేటాయించిన తర్వాత ఇరువురు నేతలు పవన్ కళ్యాణ్కు లేఖలు రాశారు. హరిరామ జోగయ్య కానీ, ముద్రగడ పద్మనాభం కానీ పవన్ కళ్యాణ్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే లేఖలు రాస్తున్నట్లు అర్థమవుతోంది. ఇరువురు నేతలు కాపు, బడుగు, బలహీన వర్గాల కోసం కృషి చేసిన వాళ్లే. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన అవసరముందని విశ్లేషకులు భావిస్తున్నారు. భేషజాలకు పోకుండా పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపితేనే ఎప్పటికైనా బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రాగలదని అంటున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం అనుభవజ్ఞులు అయిన ముద్రగడ, జోగయ్య సూచనలను కొన్నైనా పాటించగలిగితేనే ఓట్ల బదిలీ జరుగుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఏళ్ల తరబడి కాపు, బడుగు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలో వెనుకబడిపోయారు. ఆధిపత్య కులాలకు తప్ప ఎవరికీ రాజ్యాధికారం దక్కడం లేదు. దీంతో చాలామంది కాపు, బడుగు, బలహీన వర్గాల ప్రజల్లో ఒక రకమైన న్యూన్యతాభావం ఏర్పడుతోంది. పైగా జనాభా పరంగా ఎక్కువ శాతమున్న సామాజిక వర్గం కాపులే. గతంలో ప్రజారాజ్యం పార్టీతో కాపు, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని చాలామంది బీసీ, ఎస్సీలు చిరంజీవికి అండగా నిలబడ్డారు. కొంతమంది స్వార్థపరుల సంకుచిత కుట్రలకు ప్రజారాజ్యం పతనమైంది. మరలా పవన్ కళ్యాణ్ రూపంలో కాపు, బడుగు, బలహీన వర్గాల్లో ఆశలు చిగురించాయి. కానీ ఓట్ల విషయంలో మాత్రం 2019 ఎన్నికల్లో ఎవరూ అంతగా ఆదరించలేదు. రబ్బరు చెప్పుల రాజకీయం చేద్దామనుకున్న పవన్ కళ్యాణ్ లక్ష్యం నెరవేరలేదు. దీంతో వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. వైసీపీ పాలనను మార్చాలన్నా, జగన్ని గద్దె దింపాలన్నా టీడీపీతో పొత్తు అనివార్యంగా పవన్ కళ్యాణ్ భావించారు. కానీ పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు కేటాయించడంతో ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య ఇరువురు నేతలు తమ అసంతృప్తిని వెల్లడించారు. టీడీపీతో సుదీర్ఘమైన పోరు నడిపిన నేతగా ముద్రగడ పద్మనాభానికి గుర్తింపు ఉంది. ఏ పార్టీలో ఉన్నా కాపు, బలహీన వర్గాల కోసం పాటుపడిన నేపథ్యం జోగయ్యది.
హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ని కలిసి సమావేశాల్లో సైతం పాల్గొన్నారు. ఒక రకంగా జనసేన పార్టీలో చేరినట్లే మరోవైపు ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలోకి రావడానికి ప్రయత్నాలు జరిగాయి. నేడో రేపో ముద్రగడను పవన్ కళ్యాణ్ కలవనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ కుదరలేదు. ఇంతలో కూటమి మొదటి జాబితా విడుదల చేశారు. జనసేనకు కేటాయించిన సీట్లపై అసంతృప్తితో ఉన్న ముద్రగడ పద్మనాభం పార్టీకి నా వలన ఉపయోగం లేదనుకుంటా అంటూ లేఖ రాశారు. అదేవిధంగా జోగయ్య కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ కావు అంటూ లేఖ రాశారు. కానీ జోగయ్య తాజా లేఖలో జనసేన పవన్ కళ్యాణ్పై అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఈ విధంగా సీనియర్ నేతల లేఖలపై మిశ్రమ స్పందన వచ్చింది. ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం కానీ హరిరామ జోగయ్య కానీ వేషజాలకు పోకుండా పవన్ కళ్యాణ్కు అండగా నిలబడితే తప్పక విజయం సాధించి రాబోయే రోజుల్లో కాపు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని మేధావి వర్గం చెబుతోంది. అంతా ఏకమై కలిసి కట్టుగా కదం తొక్కితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో అన్నది.